I hate love. I can't love. I can't live with you. లేదు, నేను చెప్పేది నిజం. నాకు పిచ్చి లేదు. నేను చెప్పేది నిజం. సార్, ఈ మధ్య మా అమ్మకి మతిస్థిమితం సరిగ్గా ఉండట్లేదు. ఆవిడ చెప్పేవన్నీ నిజాలు కాదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నాకు పిచ్చి పట్టిందా? రే తేజ, నీ పెళ్ళామే నా మతి పోగొట్టిందిరా. నిన్ను తన కొంగును కట్టుకొని ఆడిస్తుంది. ఎస్ఐ గారు, వీళ్ళ మాటలు నమ్మొద్దు. కనీసం మీరైనా నా మాటలు నమ్మండి. ఇది దుర్మార్గురాలు. ఈ పాపిష్టి దాన్ని అరెస్ట్ చేయండి. మీరు కంగారు పడకండి, నేనంతా ఎంక్వైరీ చేస్తాను కదా. చేయండి. అప్పుడు గాని నిజాలన్నీ బయటికి రావు. దీన్ని 4 తన్నే మరే నిజాలన్నీ బయటికి రాబట్టండి. సరే అమ్మా, నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. అయ్యో ఎస్ఐ గారు ఆగండి. ఏంటండి మీరు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు లోపలికి వెళ్తారేంటి? ముందు దీన్ని అరెస్ట్ చేయండి. దీన్ని తీసుకెళ్ళండి ఎస్ఐ గారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా అత్తయ్య ఒకరోజు మెట్ల మీద నుంచి జారి కింద పడ్డారు. తలకి పాపం చాలా పెద్ద గాయమైంది. ట్రీట్మెంట్ కూడా చేయించాం. అయినా ఎందుకో ఆ రోజు నుంచి మా అత్తయ్య ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చేస్తున్నారు. ఎవరిని సరిగా గుర్తుపట్టడం లేదు. ఆమె ఏదైతే ఊహించుకొని అవే నిజాలు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇవి చెప్పేవన్నీ అబద్ధాలు ఎస్ఐ గారు. అస్సలు నమ్మొద్దు. ఇది ఒక దొంగ మొహంది. దీని మాటలు అస్సలు నమ్మొద్దు. దీని మనసు ఎంత దుర్మార్గమైందో నాకు తెలుసు. నా కుటుంబాన్ని, నా చిన్న కొడుకు ప్రాజెక్ట్ ని సమాధి చేసి ఆ సమాధి మీద దీని సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చూస్తుంది. ఓరి నాయనో, ఏంటిది? ఎందుకత్తయ్య నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు? మిమ్మల్ని నా కన్న తల్లిలా చూసుకుంటున్నా. నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తారా? పెద్ద కోడలిగా మీ కుటుంబం పరువు మర్యాదలు నిలబెట్టడం కోసం నా ప్రాణాలు కూడా అడ్డు పెడుతుంటే నన్ను అపార్థం చేసుకుంటారా? ఆపవే నీ దొంగ ఏడుపులు. దీన్నంతా నటన ఎస్ఐ గారు. దీన్ని అస్సలు నమ్మొద్దు. సరే, దీన్ని అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు. నన్ను ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటే ఇది నన్ను టార్చర్ చేస్తుంది, చంపేస్తుంది. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి ఎస్ఐ గారు. నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. కంగారు పడకండి. ఇదంతా ఏదో చాలా తేడాగా ఉంది. మీరొక్కళ్లే కాదు, మీ కొడుకు కోడలు కూడా స్టేషన్కి రావాల్సిందే. సరే పదండి, స్టేషన్కే వెళ్దాం. ఒక నిమిషం ఆగండి సార్. మా అమ్మకి నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆవిడకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. మా అమ్మకి హెడ్ ఇంజూరీ అవ్వడం వల్ల మెంటల్గా అన్బ్యాలెన్స్ అయింది సార్. నా మాట నమ్మండి సార్. రే తేజ, ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. అమ్మా ఏంటి నువ్వు ఎస్ఐ గారి దగ్గర ఏవేవో మాట్లాడుతున్నావేంటి? అమ్మా అలా మాట్లాడడం తప్పమ్మా. అబద్ధాలు చెప్పకూడదు. ఎస్ఐ గారు, మా అమ్మ చెప్పేవన్నీ అబద్ధాలండి. మీరు చెప్పినవన్నీ నిజాలంటానికి ప్రూఫ్స్ ఏంటి? అలా అడగండి, కరెక్ట్గా అడిగారు. ప్రూఫ్లు ఏం లేవండి. అరెస్ట్ చేయకపోయినా పర్వాలేదు. మనం ముందు వెళ్ళిపోదాం. పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో దమయంతి గారు, మీరెందుకు బయటకు వచ్చారండి? అసలు ఎవరు బయటికి తీసుకొచ్చారు? సమయానికి వచ్చారు డాక్టర్ గారు, సమయానికి వచ్చారు. ఎస్ఐ గారు, ఈ డాక్టర్ గారు మా అత్తయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్ కరెక్ట్ టైంకి వచ్చారు. మా అత్తయ్య ప్రాబ్లం గురించి ఎస్ఐ గారికి డీటెయిల్ గా చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అండి, మా మీద ఏదైతే చెప్పేస్తుంది. నేను మా అత్తయ్య గారిని చంపుతున్నానంట. డబ్బు కోసమే నేను ఇక్కడికి వచ్చానంట. ఏదైతే చెప్తుంది. ప్లీజ్ మీరైనా మాట్లాడండి. నిజమేంటే ఎస్ఐ గారికి మీరైనా చెప్పండి. డాక్టర్ గారు, ఈవిడికేంటి ప్రాబ్లం?
పేషెంట్ తలకి గట్టి దెబ్బ తగలడం వల్ల ఆవిడ మతిస్థిమితం కోల్పోయిందండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకు మతిస్థిమితం లేదా? నీకే మతిస్థిమితం లేదే? నువ్వు అలా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. ఎస్ఐ గారు, ఈ డాక్టర్ అబద్ధం చెప్తుంది. నేను బాగానే ఉన్నాను. నా మతిస్థిమితం బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను. వీళ్ళంతా అబద్ధం ఆడుతున్నారు. వీళ్ళ మాటలు నమ్మకండి. అమ్మా, మీరు కాసేపు మాట్లాడకండి. డాక్టర్, మీరు చెప్పండి. బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అవడం వల్ల మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్లో ఉన్నారండి. జరగని విషయాలు జరిగినట్టుగా, తన కళ్ళతో చూసినట్టుగా భ్రమపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవిడ మెంటల్ పేషెంట్ సార్. ఏం మాట్లాడుతున్నావే? ఎస్ఐ గారు, ఈ టైంకి పేషెంట్కి మెంటల్గా స్టేబుల్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వాలండి. అందుకే నేను వచ్చాను. ఏయ్, నాకు మెంటల్? నీకేనా మెంటల్? నీకే పిచ్చి? చూసారు కదా ఎస్ఐ గారు, ఇదండి ఇది మా అత్తయ్య గారి పరిస్థితి. అమ్మా, టైంకి మీకు ఇంజెక్షన్ పడకపోతే మీ పిచ్చి తగ్గదు. ముందు మీరు ఇంజెక్షన్ చేయించుకోండి. ఎవరికి పిచ్చి? చూస్తుంటే మీకే పిచ్చిలా అనిపిస్తుంది. ఇదిగో దీనికి పిచ్చి, దీనికి పిచ్చి, మీ అందరికీ పిచ్చి. పిచ్చి నాకు కాదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఏంటిది? పద రూమ్ లోకి వెళ్దాం. నేను రాను. నన్ను వదలండి. నేను రాను. నన్ను వదలండి. నేను రాను. నేను రాను. వెళ్ళిపోతాను. ఇంజెక్షన్ చేద్దాం రండి. వదలండి. చెప్పిన మాట వినమ్మా. ప్లీజ్ అమ్మా, కూర్చో. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ కోడల మీద నేను యాక్షన్ తీసుకుంటాను. మీరు కంగారు పడకండి. తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటారా? అవునమ్మా, నేను చెప్తున్నాను కదా. ముందు మీరు ఇంజెక్షన్ చేయించుకోండి. అయ్యో, ఇంజెక్షన్ కాదండి. ముందు దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. నా మాట వినండి ఎస్ఐ గారు. దాన్ని అరెస్ట్ చేసి అర్జెంటుగా ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోండి. మీకు దండం పెడతాను ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ముందు మీరు ఇంజెక్షన్ చేయండి. అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. ఏం కాదమ్మా. నేను అమ్మా, అమ్మా, దా మెల్లిగా ఇలా పడుకో. చూడండి, రెగ్యులర్గా నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడుతూ ఉండండి. ఆవిడంతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే డాక్టర్, రండి. చూడండి, మీ అత్తయ్య గారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పొరపాటున బయటికి వెళ్ళిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే సార్, మేము తప్పకుండా కేర్ తీసుకుంటాం. ఏమయ్యా, ఏమైనా కనిపించిందా? లేదు సార్, అంత క్లియర్గానే ఉంది సార్. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం. ఇట్స్ ఓకే సార్, మీ డ్యూటీ మీరు చేశారు, దాంట్లో తప్పే ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. రండయ్యా. థ్యాంక్స్ డాక్టర్, టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. వస్తాను మధు. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మయ్యా. పోలీసులు ఇప్పుడు డెఫినెట్గా ఆ పొలిటీషియన్ ఇంటికి వెళ్తారు. అక్కడ అండర్ గ్రౌండ్లో ఉన్న స్వాతి గురించి తెలుసుకున్నారు అంటే నా పని అయిపోయినట్టే. పోలీసుల కంటే ముందు నేనే అక్కడికి వెళ్ళాలి. తేజ, నేను ఇప్పుడే వస్తాను. అర్జెంట్ పనుంది. హే మధు, 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 ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, ఇప్పుడే వస్తాను. అర్జెంట్ పనుంది, అందుకే వెళ్తున్నాను. నువ్వు మాత్రం మీ అమ్మని అస్సలు బయటికి రానివ్వకు, సరేనా? జాగ్రత్త. మధు, నిజం చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నిన్ను మేమిక్కడ దాచిపెట్టిన సంగతి ఎవ్వరికీ తెలీదు.
అయినా సరే నువ్వు మిస్ అయ్యావని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరా అని ఎస్ఐని అడిగితే కాన్ఫిడెన్షియల్ అన్నారు. అంటే నీ గురించి తెలుసుకోవటానికి ఇదంతా ఎవరో చేస్తున్నారు. మర్యాదగా వాళ్ళెవరో చెప్పు. నాకేం తెలీదు. నీకు తెలుసు, తెలిసే దోస్తున్నావు. చెప్పు. మేడం 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 ఆ అమ్మాయిని చంపితే తన వెనక ఎవరున్నారో మనకెలా తెలుస్తుంది? వదిలేయండి మేడం ప్లీజ్. ఈ స్వాతికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు. కొంపదీసి మేడంకి నా మీద డౌట్ రాలేదు కదా? ఈ స్వాతికి అంతలా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు మేడం? మనల్ని ట్రాప్ చేయటానికి స్వాతి ద్వారా ఎవరో పక్కాగా ప్లాన్ చేశారు. నా డౌట్ ప్రకారం ఈ పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళ పని అయ్యుంటుంది. ఆ సింధుని బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇదంతా చేస్తుందా? ఎస్, కన్ఫామ్గా సింధుని అయ్యుంటుంది. స్వాతి గురించి సింధుకి మాత్రమే తెలుసు. నీ వెనకుంది సింధునే కదా? తానే నువ్వు ఎక్కడున్నావో కనిపెట్టడానికి ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే సింధు మేడం నా కోసం వెతకడం స్టార్ట్ చేసిందన్నమాట. మాట్లాడవే. నా వెనక ఎవరూ లేరు. ఎవ్వరూ లేకపోతే నువ్వు మిస్ అయ్యావని కంప్లైంట్ ఎవరిచ్చారు? ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అయ్యుండొచ్చు కదా? ఎందుకంటే నీ నిజ స్వరూపం ఆమె కళ్ళారా చూసింది. నీ బండారం బయట పెట్టడానికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందేమో. అవును, అత్తయ్య చేసుండొచ్చు. ఇలా స్వాతి అత్తయ్య కలిసి గెస్ట్ హౌస్ వచ్చి అక్కడ జరిగిందంతా వీడియో రికార్డ్ చేసినట్టు కూడా చెప్పింది. అయినా అత్తయ్య గారికి అంత సీన్ లేదు. పోలీసులకి కాల్ చేయడానికి తన దగ్గర ఫోను లేదు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేదు. ఏంటి, మా అత్తయ్య పేరు చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? ఆవిడ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. ఆమె ఇలా చేసే ఛాన్సే లేదు. మర్యాదగా నిజం చెప్పు స్వాతి, నీ వెనకాలన్నది ఎవరు? చెప్పు చెప్పు. మేడం, ఈ జర్నలిస్ట్ స్వాతి కోసం వెతుకుతూ పోలీసులు ఇక్కడికి వచ్చారు మేడం. నేను ఎంత ఆపుతున్నా వినకుండా లోపలికి వచ్చేశారు. ఇల్లంతా సెర్చ్ చేయాలంటున్నారు మేడం. పోలీసులు ఇక్కడ నన్ను చూస్తే ఖచ్చితంగా నా మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. సరే, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏంటిని సెర్చ్ చేయకూడదు. చేశారో మనమందరం దొరికిపోతాం. వెళ్ళు. ఓకే మేడం. సింధు మేడమే నా గురించి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళు మొత్తం సెర్చ్ చేస్తే నేను సేఫ్గా ఇక్కడ నుంచి బయటపడచ్చు. రేయ్, తప్పుకోరా. లేరు సార్, ప్లీజ్ సార్. మా సార్ లేనప్పుడు ఎలా సార్ ఇంటిని సెర్చ్ చేస్తారు? మా సార్కి తెలిస్తే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది సార్. రేయ్, మా డ్యూటీకి అడ్డుపడితే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పక్కగా జరగండి. రేయ్, జరగండి రా. చెప్తే అర్థం కదా? సార్ సార్ ప్లీజ్ వదిలేయండి నన్ను. ఏయ్, నోరు మూసుకునుండు. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళంతా సెర్చ్ చేయండి. ఏ ఒక్క రూము వదలొద్దు. వెళ్ళండి. ఆగండి ఆగండి, ఏంటి మ్యాటరు? స్వాతి అనే జర్నలిస్ట్ మిస్ అయిందని కంప్లైంట్ వచ్చింది. చివరిసారిగా తను ఇక్కడికే వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే సెర్చ్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు నేను వీళ్ళ లోపలికి పంపిస్తే స్వాతి సురక్షితంగా బయటపడుతుంది. కానీ ఆ మేడంకి డౌట్ వచ్చి మా సార్కి చెప్తుంది. మా సార్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. వీళ్ళని ఆవటమే బెటర్ అనిపిస్తుంది. సరే, సెర్చ్ చేయడానికి వచ్చా అన్నారు. సర్చ్ వారెంట్ ఉందా? ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అలా ఎలా కుదురుతుందండి? రూల్ ప్రకారమే కదా డ్యూటీ చేయాలి. ముందు మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉంటే చూపించండి. అమ్మో, వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది.
ఆ స్వాతి ఇక్కడే ఉందన్న విషయం తెలిస్తే తన ఫోన్ నా దగ్గరే ఉందన్న విషయం కూడా తెలిసిపోతుంది. ఈ రోజే ఇప్పుడే ఈ ఫోన్ అమ్మేయాలి. సర్చ్ వారెంట్ లేదు. సర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారు సార్ ఇక్కడికి? అసలు ఇది ఎవరిలో తెలుసా? ఎవరైనా కావచ్చు. మా డ్యూటీ మేము చేయాలి. కోఆపరేట్ చేయండి. మా సార్కి ఫోన్ చేసి చెప్తే మీ జాబు ప్రమాదంలో పడుతుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, తొందరపడి ఫోన్ చేయకండి. ఒక్క నిమిషం సార్. ఇది పొలిటీషియన్ ఇల్లు. ఆయన ఎంపీ. సెంట్రల్లోనూ స్టేట్లోనూ ఆయనకి మంచి పలుకుబడి ఉంది. ఈయనతో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద ఆఫీసర్లే భయపడతారు సార్. రిస్క్ చేయకండి. పదండి వెళ్ళిపోదాం. మన దగ్గర సర్చ్ వారెంట్ కూడా లేదు. సరే, మీరు అడిగినట్టుగా సెర్చ్ వారెంట్తోనే వస్తాం. పదండి. రేయ్, ఆ అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి. హలో, వినిపిస్తోందా? హలో హలో, వినిపిస్తోందా భయ్యా? హలో హలో. వీడికి ఫోన్ అమ్మితే బెటర్ ఏమో. చా, ఎన్నిసార్లు రిపేర్ చేయించినా సరే ఈ ఫోన్ పనిచేయి చావడం లేదు. దీన్ని రిపేర్ పెట్టే ఖర్చుతో వారం రోజులు తాగి ఎంజాయ్ చేయొచ్చు. చా. అన్నా, ఏంటి? ఏమనుకోకుండా నాకు సాయం చేస్తావా? నాకే దిక్కులేదు ఇక్కడ. ఇక నీకేం సాయం చేస్తాను నేను? అలా అనకన్నా, నువ్వు చేయగలవు. ఇంతకీ ఏం సాయం కావాలి నీకు? ఈ ఫోను నా మేనల్లుడు దుబాయ్ నుంచి పంపించాడన్నా. నాకేమీ ఇది ఎలా వాడాలో తెలీదు. పైగా దీనికి ఛార్జర్ కూడా లేదు. అది మనమే కొనుక్కోవాలంట. అంత డబ్బు నా దగ్గర లేదన్నా. 4 ఇళ్లలో పనిచేసుకునే దాన్ని. అయినా నాకింత కాస్ట్లీ ఫోన్ ఎందుకన్నా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు తెలిసిన వాళ్ళకి కొంచెం ఈ ఫోన్ అమ్మి పెట్టన్నా. ఇది ఫోన్ ఒకసారి. ఇది చాలా కాస్ట్లీ ఫోన్. నా అదృష్టం బాగుండి ఈ ఫోన్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ మనిషిని చూస్తే తింగరదానిలానే ఉంది. దీన్ని తక్కువ రేటుకే కొట్టేయాలి. ఎవరో ఎందుకు, నేనే ఈ ఫోన్ కొంటాను. ఎంతకిస్తావు చెప్పు. ఈ ఫోన్ రేటు నాకు తెలీదన్నా. ఎంత ఇస్తావు? నువ్వే ఇవ్వు. ఓ 5,000 కంటే ఎక్కువ ఇవ్వనమ్మా. ఈ ఫోన్ పెద్ద ఖరీదైంది కూడా కాదు. నీకు ఓకేనా? కొంచెం చూడన్నా, అసలే కష్టకాలంలో ఉన్నాను. సరే, ఫైనల్గా 6,000 ఇస్తాను. పైగా ఈ ఫోన్కి ఛార్జర్ కూడా నేనే కొనుక్కోవాలి. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు పోలీసులకు దొరకడం కంటే 6,000 తీసుకొని ఆనందపడటమే మేలు. ఏంటి మాట్లాడవు? సరే అన్నా, 6,000 ఇవ్వండి అన్నా. సరే. వస్తానన్నా. సరే. 1,00,000 రూపాయల ఫోన్ 6,000కి కొట్టేశాను. ఏమైంది? ఎప్పటికైతే గండం గడిచింది మేడం. మేనేజ్ చేసి పోలీసులు పంపించేశాను. గుడ్ జాబ్ అండి. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. దీని వెనకాల ఎవరున్నారన్నది నేను కనిపెడతాను. సెర్చ్ చేయకుండానే పోలీసులు వెళ్ళిపోయారా? సింధు మేడం, మీరే నాకు దిక్కు. త్వరగా నన్ను కాపాడండి. వీళ్ళ చిత్రహింసలు నేను భరించలేకపోతున్నాను. మేడం. కార్తీ. ఓకే మేడం, ఎక్కండి. స్వాతి మిస్ అయిన విషయం పోలీసులకి ఎవరు కంప్లైంట్ చేశారో ముందు ఆ స్వాతి ఫోన్ ఇక్కడుందో తెలుసుకుంటే ఏ ప్రాబ్లం రాకుండా తన కథ క్లోజ్ చేయొచ్చు. ఆ ఫోన్ ఇక్కడుంది.
ఇవాళ మా పెళ్లి రోజు. మమ్మల్ని సంతోషంగా ఉండేలా దీవించండి. అవును తల్లి, నేను దాము కలకాలం ఆదర్శ దంపతుల్లా కలిసి ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి. దాము, విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ చంద్ర. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అమ్మా, విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏమైందాము, ఈ పెళ్లి రోజుకి నీకు ఏ కానుక కావాలి? ఏ పెళ్లి రోజుకైనా నేను కోరుకునేది ఒక్కటే చంద్ర, బ్రతికున్నంతకాలం మనం కలిసే ఉండాలి. తప్పు ఎవరిదైనా సరే ఒకరినొకరం అర్థం చేసుకొని సపోర్ట్గా ఉండాలి. అదే నా కోరిక. అలా అని నాకు ప్రామిస్ చేయి. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం.